सदकाए मुस्तफा रज़िया मान ले, हमने मांगा है जो वो अता बख्श दे। माहे रमजान में दी जो कुर्बानियां, हम गुनाहगारों को तू जज़ा बख्श दे, हम गुनाहगारों को तू जज़ा। ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా సీనన్న ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పొంగులే మన ఆలమూలి అన్న సమక్షంలో గోపాలరావు అన్న సమక్షంలో ఈరోజు సేమియాలు పంచడం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఈ కార్యక్రమంని జయవంతం చేసినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు ఎంతో దీక్షతో ఉండి ఈరోజు రంజాన్ పండుగను అందరూ వేడుకగా జరుపుకుంటున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముప్పై రోజులు జరుపుకొని ఈరోజు లాస్ట్ రోజున హిందూ ముస్లిం బాయి అందరం ఇండియాలో భారతదేశంలో ఒక తల్లి బిడ్డలమే, మనకి మతాలు లేవు, కులాలు లేవు, అందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ రంజాన్ శుభ సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమంలో చేసిన మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ మరి మతాలకు కులాలకు అతీతంగా అన్ని మతాలని అభిమానించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులకి సోదరిమణులు అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అనేక దశాబ్దాలుగా పరమత భేదం లేకుండా అన్నదమ్ముల్లాగా అందరం ఎంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాము. ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా మనందరం కలిసి ఉండాలి. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి, ఒకరి సుఖంలో ఒకరు భాగస్వాములు అవుతూ కలిసి దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి వేల సంవత్సరాలు చేసే ప్రయత్నాలను తిప్పికొడుతూ అందరం మనం కలిసి ఉండి ఆ యొక్క శక్తులను తిప్పికొట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో భాగంగా అందరూ కలిసి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, శ్రీనన్న అలాగే ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి గారి సహాయ సహకారాలతోనే ఇక్కడ ఆళ్ళ మురళి గారు అలాగే ఊకంటి గోపాలరావు గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరమణులందరికీ కూడా సేమియా పంపిణీ కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అల్లా కృపా కటాక్షాలన్నీ కూడా మా ముస్లిం సోదరమణులకు ఉండాలని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం హిందువులు బాయిగా ఉండేదాని కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని నిర్వహించారు. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకకు హాజరైనటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ముగిస్తా ఉన్నాను. 30 రోజులు పవిత్ర జనాల్లో ఉపవాసాలు చేసి ఈరోజు ముగింపు సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ ఇలా హిందూ ముస్లింలు అందరూ కూడా సమైక్యంగా ఉన్నామంటే అది యొక్క కాంగ్రెస్ యొక్క సుపారి బలంలో సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ